जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది. ఉత్తరకాండం 6వ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం. ఉత్తరకాండలోనే మనకి ప్రక్షిప్త సర్గలు కనిపిస్తాయి. ప్రక్షిప్తము అంటే మధ్యలో పెట్టబడింది అని. 23వ సర్గ తర్వాత 23వ సర్గకి 24వ సర్గకి మధ్యలో 5 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. అలాగే 37వ సర్గకి 38వ సర్గకి మధ్యలో మరొక 5 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. మొత్తం మీద ఉత్తరకాండలో 13 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. ప్రక్షిప్తం అంటే మనం మామూలుగా ఒక నోట్స్ రాసుకుంటుంటే మధ్యలో ఏదైనా ఒక పాయింట్ మిస్ అయితే ఒక ఇంటూ పెట్టేసి కింద దానికి రాస్తాం కదా, అలాగా తర్వాత బహుశా వాల్మీకి రామాయణంలో ఇవి చేర్చబడినవి. ప్రక్షిప్తం అంటే పెట్టబడినవి, చేర్చబడిన సర్గాలు అయి ఉంటాయి. ఎందుకంటే రామచంద్రమూర్తి అగస్త్య మహర్షికి మీరు నాకు చాలా చెప్పారు, మీరు ప్రతిసారి ఇంకా నాకు నేను ఈ యజ్ఞాలు చేసిన ప్రతిసారి మీరు వచ్చి నా చేత చేయించాలి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత 6వ ప్రక్షిప్త సర్గలో అసలు వాలి అంతకుముందు అంటే రామచంద్రమూర్తి అడిగిన దాన్ని మళ్ళా తిరిగి ఇక్కడ 6వ ప్రక్షిప్త సర్గలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఏంటి అన్నది. జయ శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తి అగస్త్య మహర్షితో మాట్లాడుతూ వాలి సుగ్రీవుల జన్మం గురించి చాలా ఆశ్చర్యంగా శ్రీరామచంద్రమూర్తి అడిగారు. శ్రీరాముడు ఇదంతా విని, ఇదంతా అంటే ఏంటంటే వాలి రావణాసురుడితో యుద్ధం చేయడం, అలాగా హనుమంతుడు జన్మించడం, హనుమంతుడు వరాలు పొందడం, ఇదంతా విన్న తర్వాత అగస్త్యంతో వృక్షరజస్సు అనే అతను వాలి సుగ్రీవుల తండ్రి కదా, వీళ్ళ తల్లి ఎవరు నాకు గుర్తు రావట్లేదు, నువ్వు చెప్పావు కానీ నాకు గుర్తు రావట్లేదు అంటున్నాడు రామచంద్రమూర్తి. వాలి సుగ్రీవులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, నాకు వాలి సుగ్రీవుల జననాన్ని గురించి చెప్పు, నాకు చాలా వినాలనిపిస్తోంది అని. రామచంద్రమూర్తి లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, హనుమంతుడు, విభీషణుడు అందరూ ఉన్నారు ఈ మహర్షులు చెప్తున్నప్పుడు. అప్పుడు అగస్త్య మహర్షి ఇలా చెప్పడం మొదలెట్టారు. శ్రీరాముని మాటలు విని అగస్త్య మహర్షి ఇలా చెప్తున్నారు. రామ, ఈ కథని పూర్వం ఎలా జరిగిందో అది నేను ఎలా జరిగిందో అలా పూర్తిగా విను, నేను చెప్తాను. నాకు ఈ సంగతి ఎవరు చెప్పారంటే నా ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి చెప్పారు. లోక సంచారం చేస్తున్న నారద మహర్షి ఒకరోజు నాకు ఆశ్రమానికి అతిథిగా వచ్చారు. శాస్త్రోక్త ప్రకారం న్యాయానుసారంగా నేను పూజించబడి సుఖంగా కూర్చున్న నారద మహర్షిని నేను సరదాగా వేడుక చేత అడిగితే అప్పుడు నారద మహర్షి విను అని ఉపక్రమించి వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతాన్ని, ఈ కథని నాకు చెప్పారు అని చెప్పి అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నారు. బంగారము లాంటి బంగారు వికారమైన శోభాయుక్తము మంగళప్రదము పర్వత శ్రేష్టమైన మేరు పర్వతం ఉంది. దాని మధ్యమ శిఖరం దేవతలందరి చేత పూజించబడుతోంది. దాని మీద 100 యోజనముల విస్తారం గల బ్రహ్మదేవుని రమ్యమైన దివ్య సభ ఉంది. పద్మం నుండి పుట్టిన చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నిత్యం ఆ సభలో ఉంటారు. బ్రహ్మదేవుడు యోగాభ్యాసం చేస్తుంటే ఉన్నట్టుండి అతని కళ్ళ నుండి, నేత్రాల నుండి జలము స్రవించింది. అతడు దాన్ని చేత్తో గ్రహించి దాన్ని రాశాడు. ఆ రామ, ఆ కన్నీటి బిందువు లోక సృష్ట అయిన బ్రహ్మదేవుడు నేల మీద ఉంచగానే దాని నుండి ఒక వానరుడు జన్మించాడు. పుట్టగానే అతను మంచి మాటలతో బుజ్జగించి బ్రహ్మదేవుడు అతన్ని అన్నాడు, ఓ వానర శ్రేష్ఠుడా, ఎల్లప్పుడూ దేవతల చేత అధిష్ఠించబడిన అతి విశాలమైన ఈ పర్వతాన్ని చూడు. రమ్యమైన ఈ పర్వతం మీద లభించే అనేకములైన ఫలాలు మూలాలను భుజిస్తూ నిత్యము ఇక్కడ నా దగ్గరే ఉండు, కొంతకాలం ఇక్కడే ఉండు, తర్వాత నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పాడు. ఆ వానర శ్రేష్ఠుడు ఆయన బ్రహ్మదేవుడు యోగాభ్యాసం చేస్తుంటే కంటి నిండి వచ్చిన, నేత్రాల నుండి వచ్చిన ఒక నీటి చుక్క నేల మీద పడి వానర శ్రేష్ఠుడు అయ్యాడు. అది ఆ వానర శ్రేష్ఠుడు దేవదేవునికి నమస్కరించాడు, పాదాలకు శిరస్సు వంచి నమస్కరించి ఆ దేవదేవునితో అన్నాడు, దేవ, నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నేను ప్రవర్తిస్తాను అని పలికాడు.
ఆ వానరుడు బ్రహ్మదేవునితో అలా పలికి సంతోషంతో వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవునితో సమానమైన బలం కలతను ఫల పుష్పాలతో నిండిన వృక్ష సముదాయాలలో శీఘ్రంగా సంచరిస్తూ వనంలో ఫలాలను భుజిస్తూ ఉత్తమమైన మధువు పుష్పములు ప్రోగు చేస్తూ ప్రతి దినమునందు ఉదయము సాయంత్రం కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తున్నారు. ఉత్తమములైన ఫలాలు పుష్పాలు తీసుకుని వెళ్ళి దేవదేవుడైన బ్రహ్మదేవునికి పాదాల దగ్గర సమర్పిస్తున్నాడు. ఇలాగా కొంతకాలం గడిచింది. ఈ విధంగా అతడు అత్యధికంగా పర్వతం మీద తిరుగుతుంటే కాలం గడిచింది. శ్రీరామ అగస్త్య మహర్షి చెప్తున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు భల్లూకాలకు కూడా ప్రభు అయిన ఈ వానర శ్రేష్ఠుడు వానరులకి భల్లూకాలకు కూడా ప్రభు అయ్యాడు. ఈ వానర శ్రేష్ఠుడు దప్పిక చేత పీడించబడ్డాడు. అతను మేను పర్వతం నందలి ఉత్తర శిఖరం దగ్గరికి వెళ్ళి అక్కడ అనేక విధాలైన పక్షుల చేత ధ్వనింపజేయబడుతున్న నిర్మలమైన ఉదకం గల సరస్సును చూశాడు. అతను తన ధూళి కదులుస్తూ దాని తీరం నందు నిలబడి ఆ సరస్సులో తన ప్రతిబింబాన్ని చూశాడు. చూసి ఆ ప్రతిబింబాన్ని అప్పటిదాకా ఎప్పుడు సరస్సులో ప్రతిబింబం చూడలేదు, ఇతడెవరో నా గొప్ప శత్రువు నీటి మధ్యలో నివసిస్తున్నాడు అని అనుకుంటూ ఆ వానరుడు లోపల ఉన్న తన రూపాన్ని చూసి, ఇతడు కోపావేశంతో ఉన్న మనస్సుతో నన్ను అవమానిస్తున్నాడు, ఈ దుష్ట స్వభావం గల ఈ కొమ్మతి నివసించు పుష్కలమైన ఇది అతని గృహం అనుకుంటాను అని ఇలా ఆలోచించి వానర శ్రేష్ఠుడు ఏం చేశాడంటే వానర సహజమైన చాపల్యం చేత ఎగిరి ఆ మడుగులోకి దూకాడు. దూకి మళ్ళా ఎగిరి పైకి లేచాడు. రామ ఆ క్షణంలో ఆ వానరుడు స్త్రీగా మారిపోయాడు. ఆ స్త్రీ రూపం మనోహరంగా ఉంది. ఆమె లావణ్యంతో చక్కగా మంగళప్రదురాలుగా ఉంది. ఆమె జఘనం విస్తీర్ణంగాను కనుబొమ్మలు అందంగాను ముంగుర్లు కేశములు నల్లగాను ఉన్నాయి. ఆమె ముఖం చిరునవ్వుతో అలరారుతోంది. స్తనతటం బాగా బలిసింది. శుభప్రదమైన ఆమె ఆ సరస్తీరమునందు రుజువుగా ఉన్న లతలాగా ఉంది. మూడు లోకాల్లోనూ సుందరి మనోహర్రాలు అందరి మన్ననలు పొందేలాగా ఉంది. ఆమె పద్మాల చేతిలో లేని లక్ష్మిలాగా ఉంది. నిర్మలమైన వెన్నెల్లాగా ఉంది. చాలా అద్భుతమైన సౌందర్యమైన సుందరిలాగా ఈ వానరుడు తయారయ్యాడు. అక్కడ దిక్కులను అన్నింటినీ ప్రకాశింపచేస్తున్న ఆ ఉత్తమ స్త్రీ సౌందర్యం చేత లక్ష్మిలాగా సరస్వతిలాగా పార్వతీల దేవిలాగా ఉంది. ఇంతలో దేవేంద్రుడు బ్రహ్మదేవుని పాదాలను సేవించి ఆ మార్గంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలో సంచరిస్తున్న సూర్యుడు ఆ స్త్రీ ఏ ప్రదేశంలో ఉందో ఆ స్థానం నందు చూశాడు. ఆ దేవతా స్త్రీని వారిద్దరు ఒకసారి సూర్యుడు అలాగే ఆ మార్గంలో వెళ్తున్న దేవేంద్రుడు వాళ్ళిద్దరు ఒక్కసారి చూశారు. ఆ దేవతా స్త్రీని వాళ్ళిద్దరు ఒకే సమయంలో చూసేసరికి ఆమెను చూసి వారు మన్మధునకు వసులేరి సర్పాలలాగా ఉన్న దేహాన్నందు అంతటా శోభ చెందిన ఆ దేవతా నాయకులు ఇద్దరు అద్భుతమైన ఆ రూపాన్ని చూసి తమ ధైర్యాన్ని కోల్పోయారు. అప్పుడు ఆమె విషయంలో స్ఖలితమైన వీర్యాన్ని ఇంద్రుడు ఆమె శిరస్సు మీద వదిలేస్తే అది ఆమెను చేరకుండా పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు మహాత్ముడైన దేవేంద్రుని అమోఘమైన వీర్యం నుండి వానరుల ప్రభువు సర్వసమర్థుడు అయిన వానరుణ్ణి ఆవిడికి అంది. ఆ రేతస్సు వాలమందు పడ్డం చేత అతను వాలి అయ్యాడు. తన కర్తవ్యాన్ని ఆచరిస్తున్న సూర్యుడు మన్మధవసుడై ఆమె కంఠం మీద రేతస్సును ఉంచాడు. ఆ సూర్యుడు ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఆ కంఠం మీద పడిన రేతస్సు సుగ్రీవుడిగా మారింది. వీరులు మహాబలశాలుడు అయిన వానర నాయకులు ఇలా పుట్టారు. ఇంద్రుడు నాశము లేని మంచి గుణములు కల బంగారు మాలను ఆ వానరేంద్రుడైన వాలికిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు. సూర్యుడు తన కుమారునికి హనుమంతుడిని మిత్రునిగా చూపి తాను చేయవలసిన పనులు చేయడానికి ఆకాశంలో వెళ్ళిపోయాడు. దేవేంద్రుడి శక్తి అలాగే సూర్యుడి శక్తి వాలిగా సుగ్రీవుడిగా ఈ స్త్రీ నుంచి జన్మించారు. రాజా ఆ రాత్రి తెల్లవారు సూర్యుడు ఉదయించేసరికి ఆ వృక్షరథస్సు ఆ వానరుడి పేరు వృక్షరథస్సు మళ్ళీ వానర రూపానికి వచ్చేసాడు. వానరుడిగా మారిన తర్వాత పచ్చని కళ్ళు గల బలవంతులు స్వేచ్ఛారూపం గలవారు వానర శ్రేష్ఠులైన తన పుత్రులను ఈ వానరులు ఇద్దరిని చూశాడు. అప్పుడు అతను వాళ్ళిద్దరికి అమృతం లాంటి తేనెలు తాగించాడు. వృక్షరథస్సు వాళ్ళిద్దరిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. లోకములకు పితామహుడైన బ్రహ్మదేవుడు పుత్రుడైన వృక్షరథస్సును చూసి పుత్రులతో కూడిన అతన్ని అనేక విధాల ఓదార్చాడు. ఒక సరస్సులో దూకడం, ఆ సరస్సులో దూకేసరికి స్త్రీ అవ్వడం, దేవేంద్రుని ద్వారా సూర్యుడి ద్వారా పిల్లలను కనడం,
మళ్ళా మర్నాడు పొద్దునకి మామూలు రూపం రావడం. దాంతో తల్లి లేకుండా తండ్రి వృక్షరజస్సు నుంచే పుట్టారు వాలి సుగ్రీవుడు. పిమ్మట దేవదూతతో ఇలా అన్నారు, ఇదిగో బ్రహ్మదేవుడు ఇలా అన్నారు, దూత నా మాట వలన నువ్వు శుభమైన కిష్కింధాపురానికి వెళ్ళు. మంచి గుణాలు కల గొప్పదైన మంగళప్రదమైన నగరం అది. ఆ పురంలో అనేక వానర యోధములు నివసిస్తున్నాయి. అది అనేక రత్నాలతోనూ కామరూపధారులైన వానరులతోనూ నిండి ఉంది. అది చాలా పవిత్రమైన ప్రదేశం, పుణ్య ప్రదేశం, ప్రవేశింప శక్యం కానిది, 4 వర్ణాలకు నివాసమైంది. దివ్యము సుందరము అయిన ఆ నగరాన్ని నా ఆజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించాడు. అక్కడ పుత్ర సహితుడవై ఓ వానర శ్రేష్ఠుడైన వృక్షరథస్సు నువ్వు అక్కడ ఉండు. వానర యోధ నాయకులకు సామాన్య వానరులను పిలిచి జనుల సభలో అందరికీ నా అభిప్రాయాన్ని తెలిపి ఇతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టు అని బ్రహ్మదేవుడు తన దూతకి చెప్పి రాజునుగా అభిషిక్తం చేయి. ధీమంతుడైన ఈ వృక్షరజస్సును చూడగానే వాళ్ళందరూ ఇతనికి నిత్యము వసూలై ఉండగలరు అని చెప్పారు. బ్రహ్మ ఇట్లా చెప్పేసరికి బ్రహ్మదేవ్ గారి దగ్గర ఉన్న దూత ఈ వానర నాయకుడిని పిల్లల్ని తీసుకొని ఆ సుందరమైన కిష్కింధ నగరానికి వెళ్ళారు. ఆ దూత వాయువేగంతో కిష్కింధ నగరానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఆ వానరోత్తముణ్ణి రాజుగా స్థాపించాడు. శ్రీమంతుడైన అతడు రాజ్యాభిషేక విధానం ప్రకారం అభిషిక్తుడై పూజింపబడిన వాడై కిరీటధారి అయి చక్కగా అలంకరించుకున్నాడు. అతడు సంతోషించిన మనస్సుతో 7 ద్వీపములు సముద్రములు కల భూమి మీద ఉన్న వానరులందరినీ కూడా పరిపాలించాడు. ఈ విధంగా ఈ వృక్షరజస్సు వాలి సుగ్రీవులకు తండ్రి, అతనే తల్లి కూడా. ఈ విషయం నీకు చెప్పాను, నీకు క్షేమమగ్గుగాక. ఏ విద్వాంసుడు ఈ కథను వినిపించునో, ఎవడు దీనిని వినునో వాళ్ళ మనస్సుకు ఆనందము వృద్ధి పొందించు, కార్యములు సిద్ధించును. రామ, ఈ విషయాన్నంతా నీకు యథార్థంగా సవిస్తరంగా చెప్పాను. రాక్షసుల ఉత్పత్తి వానరుల ఉత్పత్తి కూడా నీకు చెప్పాను అని అగస్త్య మహర్షి చెప్పారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 6వ ప్రక్షిప్త సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.